భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏమిటి అనేది ఒకే వీడియోలో తెలుసుకుందాం. మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్లో ఉంది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉంది. మూడవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. నాలుగవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని మంధాతా ద్వీపంలో వెలిసింది. ఐదవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆరవది భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. ఏడవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వెలిసింది. ఎనిమిదవది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. తొమ్మిదవది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని వెరుల్ సమీపంలో ఉంది. పదవది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉంది. 11వది రామేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో వెలసింది. 12వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది జార్ఖండ్లోని దేవఘర్లో ప్రసిద్ధి చెందింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి, వాటి వెనుక ఉన్న అద్భుత గాథలు ఏమిటి? ప్రతి జ్యోతిర్లింగం పూర్తి కథ ఇప్పటికే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలలో మీరు ఎన్ని దర్శించారు? కామెంట్లో తెలియపరచండి.